హాయ్ ఫ్రెండ్స్, మనం ఫుడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి మెయిల్ వస్తుంది కదండి. అయితే మెయిల్ వచ్చిన వెంటనే ఎలాగైనా సరే ఫుడ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతారు. నాకు అక్టోబర్లో రెన్యువల్ అయిపోయిందండి నా ఫుడ్ లైసెన్స్. అయితే నేను ఏం చేశానంటే మర్చిపోయి ఇంకా నెగ్లెక్ట్ చేశాను అనమాట. డిసెంబర్లో అంటే ఈ మధ్యన నేను రెన్యువల్ చేశాను. రెన్యువల్ ఛార్జ్ పర్ ఇయర్కి ఒక 100 రూపీస్ అవుతుందండి. ఓకేనా, అంటే రెన్యువల్ ఫీ మీకు 100 రూపీస్ పర్ ఇయర్కి ఉంటుందన్నమాట. బట్ నేనైతే 2 ఇయర్స్కి రెన్యువల్ చేసుకున్నాను. 500 రూపీస్ ఛార్జ్ చేశాను నా దగ్గర నుంచి, అంటే 300 రూపీస్ పెనాల్టీ కింద వేశారనమాట. అంటే లేట్గా రెన్యువల్ చేసుకున్నాను కదా దానివల్ల. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఫుడ్ లైసెన్స్ ఉంటే కనుక ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. మీ రెన్యువల్ డేట్ అయిపోయిన వెంటనే త్వరగా రెన్యువల్ చేసుకోండి, ఓకేనా. లేకపోతే ఒకవేళ ఫుడ్ లైసెన్స్ పోతే మనం చాలా ఇబ్బంది పడతాం కదా. మన ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కానివ్వండి, మనం స్విగ్గీలో జొమాటోలో ఇలా పెట్టాలి అంటే కనుక మనకి ఫుడ్ లైసెన్స్ చాలా నెసెసరీ, ఓకేనా. అది లేకపోతే కనుక మనం స్విగ్గీలో జొమాటోలో పెట్టలేము. అదే కాకుండా ఒకవేళ ఫుడ్ లైసెన్స్ పోయింది అనుకోండి, అంటే రెన్యువల్ అవ్వకుండా మనం అలాగే మర్చిపోయి ఒకవేళ అది బ్లాక్ అయిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది పడతాం కదా మనం ఫుడ్ లైసెన్స్ అప్లై చేయడానికి. నేను బయట అయితే ఫుడ్ లైసెన్స్ అప్లై చేయడానికి తిరిగానండి. బట్ నా దగ్గర నుంచి 3000 4000 అవుతుంది అని అసలు ఎవరికి అంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు రాలేదు. సో నేనే ఇంట్లో కూర్చొని ఇంకా చెక్ చేసుకొని నేనే అప్లై చేశాను అనమాట. అయితే నాకు ఫుడ్ లైసెన్స్ అయితే వచ్చిందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఫుడ్ లైసెన్స్ కూడా కావాలి అండి, ఎలా మనం ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. బయట మనం ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ వీడియో కూడా చేయండి అంటే కనుక నేను తప్పకుండా చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫుడ్ లైసెన్స్ మనం ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చేశానండి నా ఛానల్లో. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి ఫుల్ వీడియో. మనమే ఇంట్లో కూర్చొని ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసినా కూడా మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే వస్తాయండి, ఓకేనా. హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.